ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఫాస్టింగ్ ఉపవాసం చేయొచ్చా? శివరాత్రి, రంజాన్, గుడ్ ఫ్రైడే లాంటి ఆస్పీషియస్ అకేషన్స్ వచ్చినప్పుడు మేడం మేము ఫాస్టింగ్ ఉండొచ్చా అని అడుగుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో బేబీ కంప్లీట్గా మీ మీదే న్యూట్రిషన్, హైడ్రేషన్కి రిలే అవుతుంది. సో యూజువల్గా ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్స్ అవి మేము రికమెండ్ చేయం. ఇంకా మీకు ప్రెగ్నెన్సీలో హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ రక్తహీనత ఏమన్నా ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, బేబీ గ్రోత్ తక్కువగా ఉన్న, ఉమ్మనీరు తక్కువగా ఉన్న, వామిటింగ్స్ అవి ఎక్కువ అవుతున్నా అస్సలు అడ్వైస్ చేయము. మీరు ఒకవేళ ఫాస్టింగ్ చేయాలనుకుంటే మీ హెల్త్ కండిషన్ మీ డాక్టర్ గారికే బాగా తెలుస్తుంది కాబట్టి ఆవిడ అడ్వైస్తో ఈ ఫాస్టింగ్ లాంటివి చేయండి. అండ్ ఇంకా కొన్ని వెసులుబాట్లు చేసుకోండి, లైక్ కంప్లీట్ కటిక ఉపవాసం అంటే వాటర్ కూడా తీసుకోకుండా అలాంటివి చేయొద్దు, ఎందుకంటే డిహైడ్రేషన్లో క్లాండ్ అవ్వచ్చు. వాటర్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ అలాంటివి తీసుకోండి. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే కాఫీ, టీలు ఎక్కువ తాగేస్తూ ఉంటారు ఈ ఫాస్టింగ్ టైంలో. వాటి వల్ల మోర్ హార్మ్ జరగచ్చు, ఎందుకంటే కెఫీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది డైరెక్ట్గా యాక్ట్ చేస్తుంది. సో యూరిన్ అది ఎక్కువ పాస్ అయ్యి డిహైడ్రేషన్లో క్లాండ్ అవ్వడము, షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వడము, ఎసిడిటీ అది రావడము జరుగుతూ ఉంటాయి. సో కాఫీ, టీల్లో ఆ టైంలో లిమిట్ చేసుకోండి. ఇంకా మీకు నీరసంగా అనిపించినా, కళ్ళు తిరిగినట్టు అనిపించినా, బేబీ మూమెంట్స్ తగ్గినట్టు అనిపించినా ఈ ఫాస్టింగ్ చూసుకుని మీ బాడీ మాట విని బ్రేక్ చేయండి. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టే కదా అమ్మని సృష్టించాడంటారు. సో మీ బేబీకి మీరే గాడ్. సో మీ బేబీ ఎప్పుడు మీ ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి.